కుటుంబ అండదండలు ఎన్ని ఉన్నా టాలెంట్ లేనిదే సక్సెస్ అనేది అంత ఈజీగా దరిచేరదు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో స్టార్ కిడ్స్ ఎంతో మంది ఇండస్ట్రీకి వస్తున్నారు. కానీ అందులో సక్సెస్ అనుకుంటుంది కొందరే. నటీనటులు కనబరిచే ప్రతిభ, సినిమా కంటెంట్లో ఉన్న సత్తానే వారి వారి కెరియర్కి బూస్టింగ్ అవుతోంది. అలానే సినీ వారసుడిగా తెరంగేట్రం చేసిన మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తొలి సినిమాతోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడంతో తెలుగు దర్శక నిర్మాతల చూపు ఈ యువ హీరోపై పడింది. ఈ క్రమంలోనే అక్కినేని నాగార్జునతో సినిమా చేసే ఛాన్స్ దక్కినట్లు తెలుస్తోంది. ఉప్పినితో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన వైష్ణవ్ తేజ్ కెమెరా ముందు అద్భుతమైన నటన కనబరిచి పలువురు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. న్యాచురల్ లుక్, నటనతో టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. దీంతో ఉప్పెన కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో వైష్ణవ్ తేజ్తో ఓ సినిమా చేసేందుకు నాగార్జున ముందుకొచ్చారట. ఈ మేరకు మెగాస్టార్ చిరంజీవి నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ తీసుకున్న నాగార్జున ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పనులను వేగవంతం చేశారని తెలుస్తోంది. అక్కినేని నాగార్జున నిర్మాతగా తన సొంత నిర్మాణ సంస్థ అన్నపూర్ణ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో నటిస్తున్నందుకు గాను వైష్ణవ్ కు భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేశారని తెలుస్తూ ఉండడం హాట్ టాపిక్ గా మారింది. మొదటి సినిమా ఉప్పెనకు 50 లక్షల పారితోషికం తీసుకున్న వైష్ణవ్ కి ఏకంగా 3 కోట్ల రూపాయల భారీ ఆఫర్ ఇచ్చారట నాగార్జున. ఈ మేరకు డిఫరెంట్ కథను ఎంచుకున్న నాగ్ ఈ సినిమాను కొత్త ఓ దర్శకుడితో రూపొందించబోతున్నట్లు సమాచారం. అది మ్యాటర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.